ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు కొమ్మినేని గారు, సుహాసిని గారు మీరు అంత ఇబ్బంది పెడితే అలాగే చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా గమనిస్తున్నాను. నేను అనేక డిబేట్స్ కూడా చూశాను. నేను అందుకే మోడీ గారు కాదు రౌడీజం గురించి చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఈయన కబుర్లు ఎట్లుంటాయో చెప్పడానికే మోడీ గారిని తిట్టింది, పొగిడింది, 2 వీడియో వేయటం జరిగింది అనమాట. అదే సార్ ఇప్పుడు వారు చెప్పలేకపోతున్నారు, దాని సమాధానం సమర్థించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక విష కౌగిల్లో ఉండిపోయారు. అంతా బీజేపీ పార్టీ, జనసేన వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ఇందులో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీకే తిరిగి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వినడం. అది ఏదేమైనా సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ మరీ దారుణమైన పరిస్థితుల్లో కేంద్రంలో 3 సార్లు మరి అధికారంలోకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులకి వారు మాట్లాడేటువంటి మాటలకి అడుగులకు మడుగులు ఎత్తాల్సినటువంటి దుస్థితికి బీజేపీ దిగజారిపోయింది. జాతీయ పార్టీ అనేటువంటి చూస్తే ఆశ్చర్యం వేస్తాం. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఎంత నీచంగా డైరెక్ట్ పార్టీని కాకుండా డైరెక్ట్ గా మోడీ గారినే కుటుంబ విలువ తెలియదని, భార్యనే చూసుకోలేనటువంటి వాడు ఈ దేశాన్ని ఏం పాలిస్తాడని ఇంతకన్నా మాటలు ఏముంటాయండి? ఇంతకన్నా ఏముంటాయి నీచమైనటువంటి మాటలు? అన్ని మాట్లాడినా మరి బీజేపీ ఇంకా అది మరి ఎందుకు సిగ్గుపడలేదో, ఎందుకు ఇబ్బంది పడలేదో అంటే రాజకీయ ప్రయోజనాల కొరకు అక్కడ బీజేపీ అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా చూస్తా ఉంటే ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితులు ఉన్నాయని స్పష్టంగా కనపడతా ఉంది. ఇవన్నీ కానీ మనం ఒకసారి గమనిస్తే సరే అది అలా ఉంచండి. మరి విజయవాడలో పరిస్థితులు అందరూ చూస్తున్నారు కళ్ళకు కట్టినట్టుగా. దాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అని పదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము మాట్లాడేది కాదు కదా, ఇప్పుడు అక్కడ డైరెక్ట్ చూస్తున్నారు కదా టీవీ ఛానల్, అన్ని ఛానల్స్ కూడా ఇవన్నీ రికార్డ్ అయ్యినవి అన్ని టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. అవన్నీ చూస్తూ కూడా మరి వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు ఉంటే మనం చేయగలిగింది లేదని ప్రజలు గమనించారు. ప్రజలు మేము పొరపాటు చేశాము, ఈ పార్టీలను అధికారంలో తీసుకొచ్చి మా చావుకి మేమే కారణం, మేమే కొని తెచ్చుకున్నాం అనేటువంటి మాట వాళ్ళంతా మాట్లాడుతూ ఉంది కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. అది ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదో వైఎస్పీ మీద అభండాలు వేస్తే అలాగండి. ఇప్పుడు గతంలో మీరు చూశారు కదా, గోదావరి పుష్కరాల్లో కూడా 29 మంది మరణించారు. ఎందుకు మరణించారు? కేవలం ఒక్కసారిగా ఆ గేట్లు ఓపెన్ చేయడం. ఆ గేట్లు ఎందుకు ఓపెన్ చేశారంటే ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఒక డాక్యుమెంటరీ తీస్తూ జన సమూహాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా గేట్లు ఓపెన్ చేయడం 29 మంది తొక్కిసలాట్లు చనిపోయారు. దానికి కారణం ఎవరు వహించాలి, ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా ఇచ్చిన కాంపన్సేషన్ ఏంటండి? వాళ్ళు 5 లక్షలు, 5 లక్షల్లో 3 లక్షలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా చూస్తా ఉంటే మరి మరొక పక్క మరి బస్సు ప్రమాదాలని లేదా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మీటింగులో కందుకూరులో కానీ గుంటూరులో కానీ అనేక మరణాలు సంభవించిన వాటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులని చెప్తారా, లేకపోతే మరొకటి చెప్తారా? ఇవన్నీ కూడా జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలన్నీ కూడా బీజేపీ పార్టీ సమర్థిస్తూ వస్తా ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు మాత్రమే సమర్థించడం అనేటువంటిది ఎంతవరకు సబబు? రెడ్ బుక్ ని కూడా సమర్థిస్తా ఉన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా దోపిడీలు జరుగుతా ఉంటే, ఇష్టారాజ్యంగా మరి మానభంగాలు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలో ఇంకా విచిత్రం, పోలీసుల సమక్షంలో మరి దాడులు చేస్తా ఉంటే పోలీసులు కొందరికి పచ్చ చొక్కాలు వేసి వాళ్ళు పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటా ఉంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తా ఉంటే, బీజేపీ సమర్థిస్తా ఉంటే ఇంతకన్నా ఏం మాట్లాడాలండి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాలని అందుకే అడుగుతున్నారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజు
తిలక్ గారు ఇందాక చెప్పారు ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మరి మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు మరి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పుడు ప్రజల నుంచి ఎదురుదాడికి సిద్ధపడాల్సినటువంటి అవసరం అనివార్యంగా కనపడతా ఉంది. ఎందుకు ఎవరిని వాళ్ళు రక్షించుకోవడానికి ఎదురుదాడికి సిద్ధపడాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమర్థించొద్దు అని నేను బీజేపీ పార్టీని కోరుతా ఉన్నా. ఒక పెద్దన్నగా ఈ దేశానికి అధినేతగా ఒక పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత బీజేపీ పార్టీపై ఉంది. వాటిని విస్మరించి కేవలం రాజకీయాలే చూస్తున్నారు తప్పితే ప్రజా ప్రయోజనాలు మాత్రం ఏమాత్రం కూడా గమనించినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. రౌడిజం అనేటువంటిది నేను అణిచివేస్తాను, అంతం చేస్తానని, రౌడిజం అనేటువంటిది లేదా హత్య రాజకీయాలు అనేటువంటిది పుట్టింది, పెరిగింది, పెంచింది తెలుగుదేశం పార్టీ. గమనించాలా, గతంలో 83 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో కారంచెల్లో దళితుల మీద ఊచకోత కోచిన నాటి నుంచి ప్రారంభించినటువంటి ఈ హత్యాకాండాలు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు మీరు మర్చిపోయారు 83లోనే గవర్నమెంట్ రాగానే పదిరికుప్పం దగ్గర కొంతమంది దళితుల్ని సజీవ దహనం జరిగింది అక్కడ. అప్పుడు సార్ పదిరికుప్పం అయినా, నీరుకొండ అయినా, లక్ష్మీపురం అయినా, లేకపోతే ఆ కారం చేయడానికి ఈ ఘటనలు ఒకటిగా జరుగుతూ ఉన్నాయి. అంటే నాకు అర్థం కావట్లా ప్రజలు కూడా మరి ఏ విధంగా వీళ్ళని సమర్థిస్తున్నారు, ఏ విధంగా వీళ్ళని మరి ఆహ్వానిస్తున్నారు అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. మీరు చేసేటువంటి అరాచకాలు. రెడ్ బుక్ మీరు చూడండి, చాలా స్పష్టంగా లోకేష్ గారు ఏం మాట్లాడారండి. రెడ్ బుక్ అనేటువంటి దాని సందర్భంలో ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంత మంచి పదవి వస్తుంది అని. ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, రెడ్ బుక్ అనేటువంటిది అది సమస్య కాదు. మేము కూడా ఇలాగే బ్లూ బుక్ పెట్టగలం అనుకుంటే బ్లూ బుక్ పెట్టగలమండి. ఈ బ్లూ బుక్ పెడితే ఏమైంది? మేము బ్లూ బుక్ పెట్టామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంతకన్నా ఎక్కువ జరుగుతాయి కదా. ఇదే బుక్ మేము ఓపెన్ చేస్తే మళ్ళా. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎవరన్నా అధికారంలో ఉండొచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ పోతా ఉంటే ఇంకా దానికి అంతమే ఉంటుందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిన్న మాటల్లో ఆయన స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చెయ్యొద్దు, ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది కొనసాగితే ప్రమాదం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నా కూడా మరి అక్కడ చెప్తున్నా మరొక చోట రౌడిజాన్ని ఎక్కడ ఈ ప్రభుత్వం అంతం చేస్తుందండి. రెడ్ బుక్ పేరుతో రౌడీజానికి నాంది పలికిన వాళ్ళే మేము అంతం చేస్తామని చెబుతున్నారు. వెనకాలేమో రౌడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళని వెనకాల పెట్టుకుని, అది విశేషం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆ బోట్లు వచ్చేసి ఆ కెనాల్ కి అడ్డం పెట్టింది వైసీపీ వాళ్ళు. వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. కాదు మీరు గమనించారా రాజశేఖర్ గారు? నేను మళ్ళీ చూశాను జాగ్రత్తగా. నీలం రంగు ఉంటే వైసీపీ అనంట, మరి పైన పసుపు రంగు కూడా ఉంది కదా. నాకైతే పసుపు రంగు కనపడతా ఉంది. మరి పసుపు రంగు కూడా ఉందంటే అది చెప్పరంట. ఇప్పుడు నా ఇంటికి పసుపు రంగు ఉంటే నేను తెలుగుదేశం వాడిని అయిపోతానా, లేకపోతే నీలం రంగు ఉంటే వైసీపీ వాడిని అవుతానా? ఏంది ఆ మాటలు? రంగును బట్టి ఇదైపోద్దా? ఏందేందో ఆయన ఈ వయసులో ఇట్లా మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్పాలా? ఇప్పుడు ఇంకో చిన్న విషయం గమనించాలి సార్. ఇప్పుడు అక్కడ అడ్డం పడింది 5 బోట్లు సార్. 5 బోట్లు వచ్చినాయి సార్, కొట్టుకొని వచ్చింది. అవును, 2 బోట్లు 3 మాత్రమే చూపిస్తున్నారు. మరొక 2 బోట్లు ఎవరి? ఇప్పుడు ఈ 3 బోట్లలో కూడా ఈ రంగు. ఇప్పుడు ఒక్కటి సార్, అధికారంలో వచ్చిన పార్టీ సహజంగా రంగులు ఎవరు ఇంట్రెస్ట్, వాళ్ళ అభిమానం వేసుకుంటారు. దానికి నాయకులు ప్రమేయం ఏముంటుందండి రంగులు వేసుకుంటే? ఇప్పుడు విలేజెస్ లో మీరు చూడండి, ట్రాక్టర్ల మీద ఈ బోటుకి అయితే 2 రంగులు ఉన్నట్టు నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. కిందేమో నీలం రంగు ఉంది, పైన ఏమో పసుపు రంగు ఉంది. అంత మాత్రం చేత వాళ్ళు పార్టీ వాళ్ళు అయిపోవాలని ఏముంది సార్? ఇంకొక మాట సార్, ఇదే బోట్లు సార్, ఇదే రంగులతోటి తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జెండాలు కట్టుకుని ఊరేగారు ఈ పడవల మీదే. కరెక్ట్, ఈ పడవల మీదే. మీరు ఒకసారి చూడండి, అది క్లారిటీగా తెలుగుదేశం కింద లెక్క. ఏ పార్టీ జెండా కట్టు తిరిగితే ఆ పార్టీ కింద లెక్కేసుకోవాలి. ఇప్పుడు అంతేగా సార్. ఇప్పుడు ఈ ఓటు యజమానులు కూడా
మరి వీళ్ళతో సన్నిహితంగా ఉండి వీళ్ళతో దిగినటువంటి ఫోటోలు వీళ్ళతో ఉన్నటువంటి అవును. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలని అయినా వాళ్ళలాగా మీరు డబాయించలేరబ్బా, ఏ మాట కాబట్టి ఒప్పుకోవాలా? ఇది చంద్రబాబు గారు లాగా మీరు డబాయించలేరు, లోకేష్ గారు లాగా రెడ్ బుక్ ఓపెన్ చేసి రౌడీజానికి నాంది పలకలేరు, అది మీ వీక్నెస్ నేను అనుకోవాలి. అందుకే చెప్తున్నాను సార్, మేము ఇదిగో బ్లూ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారండి? 29 తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు? మేము కానీ ఇది ఓపెన్ చేస్తే ఇది మేము స్టార్ట్ చేద్దామంటే పరిస్థితి ఏంటి? కానీ ఇది మేము దానికి స్వస్తి పలకాలని కోరుతున్నాం సార్. తెలుగుదేశంలో ఏ నాయకుడికి ఆ నాయకుడు బుక్ ఓపెన్ చేశారంట. మన భూమా అఖిలప్రియ గారు చెబుతున్నారు, నేను కూడా రెడ్ బుక్ పెట్టుకున్నాను, 100 మంది సంగతి చూస్తానని చెబుతున్నారు ఆఫీసర్స్ మీద. మరి ఆ రకంగా ఎక్కడికక్కడ రెడ్ బుక్లు పెట్టుకుంటే మీరు భూ బుక్కులు పెట్టుకోండి, ఇక అంతే. మరి అదే సార్, ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించి సార్ ఇప్పుడు నాయకుల మీద కేసు పెడుతున్నారు అన్యాయంగా. అసలు పార్టీ ఆఫీసు ప్రాంతానికి వెళ్ళనటువంటి వ్యక్తి, సంబంధం లేనటువంటి వ్యక్తి సీసీటీవీలో చూడొచ్చు కదండి. నందిగమ సురేష్ మీద ఒక దళితుడి మీద తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బోట్ కేసు అని కొత్తగా పెడుతున్నారు. మరి దుర్మార్గం, అది మాత్రం చాలా దుర్మార్గం, దాంట్లో అనుమానమే లేదు. మరి ఇలాంటివన్నీ ఎంతవరకు సభపండిది? నందిగమ సురేష్ ఒక పేద వ్యక్తి, ఆయన కష్టపడ్డాడు, పార్టీలో పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పోవాలంటే ఒక సామాన్య కార్యకర్తను ఒక ఎంపీని చేసి ఒక మంచి స్థితిలో పెడితే, మరి ఆయన్ని ఈ రోజు తీసుకొచ్చి కేసులో పెట్టి నేను సంగతి చెప్పనా రాజశేఖర్ గారు, నేను సంగతి చెప్పనా, అసలు ప్రాబ్లం ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది జనం రావటం ఆయనకి జీర్ణించుకోలేక ఈ కథ ఇవన్నీ నడుపుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవును సార్, ఈ రోజు కూడా మన తుఫానుకు పోయినా, నిన్న జైలు దగ్గరికి వెళ్ళినా కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఓట్లు వేస్తామయ్యా, మేము వేసిన ఓట్లు ఏమైనాయి అంటున్నారు. దాని మీద తేలాల్సిన అవసరం ఉంది. అయితే నేను కోరుకున్నాను ఒకటే సార్, ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించినటువంటిది వీటిని వీళ్ళు వదిలిపెట్టారని వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు నందిగమ సురేష్ గారిని అరెస్ట్ చేసి మళ్ళీ అనేకమైన కేసులు బనాయించాలని చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం చూస్తూ ఊరుకోదండి. ఆయన మీద ఇంకా ఏ పొరపాటు ఇంకా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఒక పేద దళితుని తీసుకెళ్ళింది అక్కడ పెట్టేసి మరి ఇప్పుడు కేసులు బనాయించాలనేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. నేను అందుకే కోరేది ఒక్కటే సార్, వాళ్ళు అధికారంలో ఉన్నంత కాలం మరి ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే అవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్వస్తి పలకాల సుహాసిని గారు లాంటి వాళ్ళు చెప్పాలా, బీజేపీ హైకమాండ్ కి చెప్పాలా, వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయాలా. లేకపోతే మాత్రం రాబోయే రోజుల పరిణామాలకి బాధ్యత కూడా బీజేపీ వహించవలసి ఉంటుందని తెలియజేస్తాం. రైట్.